హలో అందరికీ. మెక్‌డొనాల్డ్స్ తర్వాత కేఎఫ్‌సీకి అయితే మేమొచ్చామండి. మా బాబు పైకి డల్‌గా ఉన్నా లోలోపల ఆనందపడుతూ, మా మమ్మీ నేను ఆర్డర్ చేయమనంగానే ఆర్డర్ చేసిందని బకెట్ చికెన్ తీసుకొనొచ్చి వాళ్ళ అక్కకైతే ఇచ్చాడు. వాళ్ళక్క ఆ బకెట్‌ని తీసుకొని ట్రేలో ఏసి వీడియోకి చూపించాలి కదా అని అరేంజ్ చేస్తా ఉందనమాట. ఇందులో అయితే ₹420 అయితే పడింది ఫ్రెండ్స్ కాస్టొచ్చి. దీనిలో 13 పీసులైతే ఇచ్చారు. 2 లెగ్ పీసులు, ఒక బ్రెస్ట్ పీస్, 10 వింగ్స్ అయితే ఇచ్చారు. ఇలా అరేంజ్ చేస్తూ ఉండగా అమ్మ చూస్తా ఉంది. ఏంటి ఇన్ని పీసులు తీసుకొచ్చారు నాకిస్తారో లేదో? ఇచ్చినా నేను తినలేను కదా అన్నట్టుగా చూస్తా ఉంది. ఈలోపు మా పాప అన్నిటిని చకచకా కౌంట్ చేసి టక్ టక షేర్ చేస్తూ మొదలుపెట్టేసింది. ఈ లెగ్ పీస్ నాకు, ఈ లెగ్ పీస్ నీకు అంటూ షేర్ చేసింది. షేరింగ్‌లో భాగంగా నాకేమో ఒక బ్రెస్ట్ పీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది తిన్న తర్వాత. అయితే ఆస్తి పంపకాలనైనా మనం సర్దుబాటు చేయొచ్చేమో గానీ, ఈ కేఎఫ్‌సీలో ఉన్న ఈ లెగ్ పీసులు మాత్రం మనం పిల్లలకి సర్దుబాటు చేయలేం. ఈ చికెన్ పీసుల కోసం గొడవ పడేవాళ్ళు మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో కామెంట్స్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా కానీ నలుమూలల్లో మనం మాల్‌కెళ్ళినప్పుడు కేఎఫ్‌సీని టేస్ట్ చేయకుండా ఉండలేము, ట్రై చేయకుండా ఉండలేం. ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి? ఇంకా ఈ వీడియోలో చెప్పుకుంటా వస్తే ఫ్రెండ్స్ చానా ఉంది. మా పాప పాపం వీడియో కోసం ట్రై చేస్తూ హాట్‌గా ఉన్నా కానీ తిని చాలా బాగుందని చెప్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.